క్రీస్తును క్రైస్తవ్యాన్ని వేషించి దూషించిన క్రీస్తును సర్వకృపానిధి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మనందరూ కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, సజీవ లెక్కల్లో ఉండి ఆయన గణపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనందరూ కూడా ఆయన స్తుతించబోతులమై ఉన్నాం. అందరం కలిసి ఆయన స్తుతిద్దాం. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ప్రభువు మనందరినీ గతించినటువంటి కాలపు శ్రమల నుండి, కష్టాల నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి, భయంకరమైన తెగుల నుండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు. ఇది మన గొప్పతనం కాదు కానీ, మన జ్ఞానం కాదు కానీ, మన యొక్క జాగ్రత్త వలన కాదు కానీ, మన డబ్బు వలన కాదు కానీ, దేవుని కృప వలన మాత్రమే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి ప్రభువుని స్తుతించబోతులమై ఉన్నాం. అలాగే ఒకవేళ మన ఇంట్లో కానీ, మన గృహాల్లో కానీ, మన బంధువులు ఎవరైనా మరణించినట్లయితే మనం వేదన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారు ప్రభువు చెందుతూ ఉంటారు. ఒకరోజు మనం వారిని చూస్తాం. అయితే రండి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు నాయనయ్యో తండ్రి, నీ వాక్యం వినడానికే సిద్ధపడతా ఉన్నాం. నీ వాక్యంలోని మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడండి. సజీవ స్వరం, దాన్ని స్వరము చేత మమ్మల్ని బలపరచమని, ఆదరించమని, దానిని సత్యములను నేర్చుకునడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మమ్మల్ని స్తుతించుచు అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రెండు విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనందరికీ, సమస్తమైన మానవాళికి అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒప్పుకునేటువంటి విషయం, సమస్తమైన మానవాళి తప్పనిసరిగా అంగీకరిస్తున్న విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన మానవాళి, ఈ సృష్టి అంతట్లో కూడా రెండు శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి పాజిటివ్ పవర్ అంటారు, రెండవది నెగిటివ్ పవర్ అంటారు. అంటే అనుకూలమైన శక్తి లేదా ప్రతికూలమైనటువంటి శక్తి. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిందే. అయితే ఈ పాజిటివ్ పవరు, ఈ యొక్క నెగిటివ్ పవర్ లేదా అనుకూలమైన శక్తి, ప్రతికూలమైనటువంటి శక్తిని అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ దీన్ని అంగీకరిస్తున్నారు. మరి ఈ ప్రతికూల పరిస్థితులు లేకపోతే ఈ అనుకూలమైనటువంటి శక్తి, ప్రతికూలమైన శక్తి ఏం చేస్తారు? ఒకటి, అనుకూలమైనటువంటి శక్తి మనలను బలపరుస్తే, అనుకూలమైనటువంటి శక్తి మనలను బలవంతులుగా చేస్తే, అనుకూలమైన శక్తి మనలను మరి ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వారిగా చేస్తే, రెండవది ప్రతికూలమైన శక్తి మనలను ప్రతికూల పరిస్థితుల్లో పెడుతుంది, మనల్ని దిగజారుస్తుంది, మన విలువలు పడగొడుతూ ఉంది. చూడండి, మీ దగ్గర పాజిటివ్ పవర్ ఉంది అని చెప్తే మనకు ధైర్యం కలుగుతుంది. ఒకవేళ నీ దగ్గర నెగిటివ్ పవర్ ఉందని చెప్తే, ఒకవేళ నీ చుట్టూ నెగిటివ్ పవర్ తిరుగుతూ ఉంది అని చెప్తే మనకి భయం కలుగుతుంది. దీని అర్థం ఏంటంటే, ప్రతికూలమైనటువంటి శక్తులు ఎప్పుడు ప్రతికూల పరిస్థితులను జరిగిస్తూ ఉంటారు, అనుకూలమైనటువంటి శక్తి ఎప్పుడు అనుకూలమైనటువంటి విషయాలను కలిగిస్తూ ఉంటారు. ఈ ప్రతికూలమైన శక్తి ఏంటి, అనుకూల శక్తి ఏంటి, అదే మనం చెప్పుకుంటాం. మన పరిభాషలో మనం చెప్పుకునేటువంటి ఏంటంటే, భూమి మీద మనుషుని కంటికి కనబడకుండా రెండు శక్తులు భూమి మీద ప్రభావితం చూస్తూ ఉన్నాయి. అది మన పరిభాషలో, లేకపోతే మత పరిభాషలో చూస్తే ఒకటి దైవశక్తి, రెండవది దుష్ట శక్తి. దైవశక్తి ఎప్పుడు కూడా మనుష్యుని ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వానిగా, ఉన్నతమైనటువంటి గౌరవ ప్రతిష్టతలు కలిగిన వానిగా, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్డ్గా, లేకపోతే మనుష్యుని ఒక సమాజానికి ఉపయుక్తమైనటువంటి వ్యక్తిగా మలచడానికి దైవశక్తి ఉపయోగపడుతుంది. రెండవది దుష్టశక్తి ఏం చేస్తుందంటే, మనుష్యుని సమాజానికి వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని అతని మీద చూపించి, మనుష్యుని సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగా, కుటుంబానికి ఉపయోగం లేని వ్యక్తిగా, తన జీవితాన్ని పాడు చేసేటువంటి శక్తిగా అది తన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు దైవశక్తి ఎవరు దేవుడు, ఎవరు దయ్యం? ఇది విషయం.
ఎవరు దేవుడిగా ఉన్నారు, ఎవరు దెయ్యంగా ఉన్నారు, ఎవరు దేవుడు ఈ లోకంలో, ఎవరు భూతం ఈ లోకంలో? చాలామంది అంటారు, ఇదిగో మీ క్రైస్తవులు మా దేవుళ్ళు దెయ్యాలు అంటున్నారని. మేము ఎవరిని దెయ్యాలనో, మేము ఏ దేవుడు మీరు పూజించుకునే దేవుళ్ళు మేము భూతాలు దుష్టశక్తులని మేము అనడం లేదు. కానీ ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, వారి క్యారెక్టర్స్, వారు కలిగి ఉండేటువంటి లక్షణాలే వారు దైవశక్తి దుష్టశక్తి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ లోకులు అనేక మతాలు ఉన్నప్పటికీ, అనేక మతాలలో ఉన్నటువంటి అనేక దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ, నేను దేవుని యేసుక్రీస్తునే ఎందుకు నాకు దేవుడిగా అంగీకరించాను అంటే, అందులో మొదటి కారణాన్ని చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు రెండవ కారణం చెప్తున్నాను. ఆయన నన్ను ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి జీవితం వైపు ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయనలో దైవ లక్షణాలు నాకు కనిపించాయి. అందుకని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో ఉండేటువంటి దేవుడు, బైబిల్ ప్రకటించుచున్నటువంటి దేవుడు అనుకూల శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకు అలాగని నేను చెప్తున్నానంటే, ఈ బైబిల్లో చెప్తున్నటువంటి దేవుడు నాకు చెబుతున్న మాట ఏంటంటే, అనుకూలమైన జీవితాన్ని, సమాజానికి ఉపయోగకరమైన జీవితాన్ని నాకు నేర్పించాడు. నా మీద అనుకూలమైనటువంటి ప్రభావాన్ని నా మీద చూపించాడు. ఎలాగంటే, నేను దొంగతనం చేయొద్దని వాక్యం చెప్పాడు ప్రభువారు, నన్ను వాక్యం చేత గద్దించాడు. ఇది దొంగతనం చేయొద్దన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అనుకూలమైనటువంటి శక్తి, అంటే నన్ను మంచిగా ప్రభావితం చేసేటువంటి శక్తి. నన్ను వాక్యంలో అన్నాడు, వాక్యంలో ప్రభువారు నాకు జ్ఞాపం చేస్తూ నన్ను హెచ్చరించాడు. ఏమని తెలుసా? నువ్వు వ్యభిచారం చేయొద్దు అని. దాని అర్థం ఏంటి? వ్యభిచారం చేస్తే సమాజానికి ఉపయోగం లేని శక్తి అది, సమాజానికి వ్యతిరేకమైనటువంటి శక్తి అది. దేవుడు అంటున్నాడు నన్ను, నా దేవుడు నన్ను అంటున్నాడు, నువ్వు వ్యభిచారం చేయొద్దు అన్నాడు. నీ ప్రక్కవానిది ఏది ఆశించొద్దు అని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. ఈరోజు ఈ విధంగా ప్రభువారు బైబిల్ దేవుడు నా మీద ప్రభావం చూపించాడు కనుక నేనంటున్నాను, బైబిల్ దేవుడు ఒక దైవశక్తి అని నీకు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఈరోజు అసలు దైవశక్తి అనేటువంటిది ఈరోజు మనం చిన్నగా క్లుప్తంగా చెప్తున్నాను. బైబిల్ దేవుడు దైవశక్తి. బైబిల్ చదవటం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నన్ను అనుకూలమైన జీవితాన్ని నేర్పించాడు, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని నేర్పించాడు, సమాజంలో కుటుంబ విలువలు కలిగిన జీవితాన్ని నాకు నేర్పించాడు, సమాజ విలువలు కలిగిన జీవితాన్ని బైబిల్ దేవుడు నాకు నేర్పించాడు. కనుక నేను అంటున్నాను, ఇది పాజిటివ్ పవర్ కలిగినటువంటిది. దెర్ ఇస్ ఎ పాజిటివ్ పవర్. బైబిల్ పాజిటివ్ పవర్ని సృష్టిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే నేను అంటాను, ఎప్పుడైతే పాజిటివ్ పవర్ ఉందో అది దైవశక్తి, ఎప్పుడైతే నెగిటివ్ పవర్ ఉందో దుష్టశక్తి ఉందంటే దాన్ని మనం ఏం చెప్తామంటే, మన భాషలో ఏ మతమైనా చెప్పేది ఏంటంటే వాడు దుష్టుడు, లేకపోతే అపవాది, లేకపోతే వాడిని ఏమంటారంటే సాతాను, లేకపోతే ఇంకేమంటాడు దెయ్యమో, భూతమో, శక్తి, ఈ విధంగా చాలా రకాలైనటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అసలు దైవశక్తి ఒక రకంగా చూస్తే, రెండవది అసలు దుష్టశక్తి అంటే ఎవరు? ఈ భూమి మీద దుష్టశక్తి ఎవరు, దైవశక్తి ఎవరు? బైబిల్ ప్రకారంగా, బైబిల్ వెలుగులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ వెలుగులో దైవశక్తి అనేటువంటిది సృష్టి యావత్తును సృజించినటువంటి యెహోవా దేవుడు దేవాతి దేవునిగా ఉంటే, ఆయన తనకు తానుగా నివసింపబడిన తర్వాత, తనకు తానుగా సృష్టింపబడిన తర్వాత, తనకు తానుగా ఉన్నప్పుడు తదుపరి ఏం చేశాడంటే, తనకు సహకారులుగా ఉండడానికి, సేవకులుగా ఉండడానికి అనేక మంది దేవదూతలను ఆయన తయారు చేశాడు. అనేక మంది దేవదూతలను ఆయన సృజించిన తర్వాత, ఈ దేవదూతలు కొంతకాలం అయిన తర్వాత ఇందులో ప్రధాన దూతలు ఉన్నారు. ప్రధాన దూతల్లో ఒక దూత దేవుని స్తుతించేటువంటి గుంపుకు, అనగా మన పరిభాషలో లేకపోతే మనం చెప్పుకునే పరిభాషలో ఒక మాట జ్ఞాపకం చేయాలంటే పాటలు పాడేటువంటి గుంపుకి, లేకపోతే దేవుని స్తుతించేటువంటి కొయర్ కనుకోవచ్చు. ఇలాంటి దేవదూతల సమూహానికి నాయకుడిగా లూసిఫరు అనేటువంటి ఒక దేవదూతను ప్రధాన దూతగా దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్న తర్వాత కొంతకాలానికి లూసిఫర్ కనిపించిందట. ఏమని? నేను పాడమంటే పాడుతున్నారు, నేను ఏ రాగంలో పాడమంటే ఆ రాగంలో పాడుతున్నారు, నేను స్తుతించమంటే స్తుతిస్తూ ఉన్నారు, నేను ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతున్నారు, నేను ఎలా స్తుతించమంటే అలా స్తుతిస్తూ ఉన్నారు.
ఈ స్థుతులన్నీ ఆయనకి చెల్లించే బదులు నేనే చెల్లించుకోవచ్చు కదా, ఆ స్థుతుల సింహాసనం మీద నేనే కూర్చుండొచ్చు కదా అనేటువంటి కొద్దిపాటి గర్వము వాని మనసులో రాగానే, సర్వమును ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు లూసిఫర్ని గద్దించి ఆ దైవ సన్నిధి నుంచి పరలోకము నుండి ఒక్క గెంటేశాడు. వీడు వచ్చేటప్పుడు ఒక్కడే రాకుండా వీడేం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి దేవదూతలలో 3 వంతులలో 1 వంతు దేవదూతలను తీడితో పాటు తీసుకుని వచ్చేసాడు. అంటే ఎలాగంటే ఈ రోజుల్లో సంఘాల్లో ఎవడైనా బయటికి వెళ్ళిపోతుంటే వీడితో పాటు ఇంకో 10 మంది లాక్కెళ్తారు కదా, అలాగనమాట. మీకు అర్థం అవడం కోసం ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసం కూడా ఇలాగే. వీడికి సేవకుడు పాస్టర్ గారు అంటే పడదు, పాస్టర్ గారు బాగుపడితే పడదు. వీడి సంఘంలోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోయేటప్పుడు ఒకడే వీడి వెనకాల 10 మందిని లాక్కెళ్తాడు. అలాగనే అక్కడ ఉన్నటువంటి లూసిఫరు వాని మాట వినేటువంటి వారందరినీ కూడా వాడితో పాటు వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వాడు ఈ భూమి మీద కాలు మోపాడు. ఈ గ్యాప్ థియరీ గురించి చెప్పుకోవాలంటే, దేవుడు భూమి ఆకాశాలన్నీ సృజించిన తర్వాత ఇవన్నీ జరిగింది. దేవుడు భూమిని సుందరంగాను చాలా అందమైనదిగా సృజించాడు. ఆ త్రోసివేయబడినటువంటి దేవదూతలు లేకపోతే త్రోసివేయబడినటువంటి ఆ లూసిఫర్ యొక్క దూతలు లేకపోతే లూసిఫర్ యొక్క ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, సృష్టిలో తిరుగుతూ ఎక్కడ కాలు మోపాలో తెలియక వాళ్ళు చివరికి సుందరమైన భూమి మీద కాలు మోపారు. ఎప్పుడైతే కాలు సాతానుడు భూమి మీద మోపాడో వీడు శపింపబడిన వాడు కనుక, త్రోసివేయబడిన కనుక వీడి శాపభరితమైనటువంటి వాడి శాపము భూమి తట్టుకోలేకపోయింది. అందుకనే భూమి శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. అప్పటి నుంచి భూమి మీద ఆ యొక్క పడత్రోయబడినటువంటి దూతలు, త్రోసివేయబడినటువంటి దూతలు వారి యొక్క శక్తిని భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన సృష్టి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు మొట్టమొదటిగా మనం చూస్తే ఈ దుష్ట శక్తులు ఎవరంటే, పరలోకములో దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడినటువంటి దూతలు. అపోస్తలుడైన పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాడికి త్రోసివేయబడిన దూతలను రాయబడింది. ఈ త్రోసివేయబడినటువంటి దూతలు భూమి అంతటి మీద ప్రభావాన్ని చూపిస్తూ మనుషుల మీద ప్రభావాన్ని చూపిస్తూ మనుషులను నడిపిస్తూ ఉన్నారు. అందుకని ఆదాము కూడా దేవుడికి దూరమైపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అలనాడు త్రోసివేయబడినటువంటి సాతానుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము మీద తన యొక్క ప్రభావాన్ని చూపించడం ద్వారా, అవ్వమ్మ మీద తన ప్రభావాన్ని చూపించడం ద్వారా అవ్వమ్మ ఆదాములు సాతానుడికి లోపడడం ద్వారా దేవునికి దూరమైపోయారు. దేవునికి దూరమైపోవడం వల్ల శ్రమను కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే ఈరోజు దుష్టశక్తి భూమి మీద ఉందంటే అది త్రోసివేయబడినటువంటి దేవుని యొక్క దూతలు, పడద్రోయబడినటువంటి దేవుని దూతలు. వీళ్ళు ఎందుకు మనుషులను ప్రభావితం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు మనుషుల మీద ప్రభావాన్ని చూపించాలి అంటే, బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, త్రోసివేయబడినటువంటి దూతలకట దేవుడు ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండాన్ని దాచిపెట్టాడట, తయారు చేశాడు. దేవుడు అగ్నిగుండాన్ని ముందు తయారు చేయలేదు. ఎప్పుడైతే సాతానుడు బయటకు త్రోసివేయబడ్డాడో, లూసిఫర్ బయటకు త్రోసివేయబడ్డాడో, వీళ్ళ గర్వాన్ని బట్టి వీళ్ళని శిక్షించడానికి దేవుడు అగ్నిగుండాన్ని తయారు చేశాడు. ఆ అగ్నిగుండములో వీళ్ళని బంధించడానికి దేవుడు సిద్ధపడుతుంటే వీడు ఒక్కడే వెళ్ళకుండా దేవుని రూపములో, దేవుని స్వరూపములో సృజింపబడిన నిన్ను నన్ను కూడా వానితో పాటు తీసుకువెళ్ళాలని, తద్వారా మనలను సాతానుడు తన కూడా అగ్నిగుండంలో పడవేయడం ద్వారా, మనలను సాతానుడు తనతో పాటు అగ్నిగుండంలో తీసుకువెళ్ళడం ద్వారా మనకు తన స్వరూపాన్ని ఇచ్చి, తన మనసునిచ్చి, తన యొక్క పోలికనిచ్చిన దేవుని యొక్క హృదయాన్ని గాయపరచాలనేటువంటి ఆలోచనతో సాతానుడు మనలను దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాలకు మనలను ప్రభావం చేస్తున్నాడు. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోనండి, దుష్ట శక్తులు ఎవరంటే త్రోసివేయబడినటువంటి దేవుని యొక్క దూతలే, త్రోసివేయబడిన గర్విష్ఠులైనటువంటి వారు, దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడిన వారు, దేవుని చేత శపింపబడినటువంటి వారు. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దుష్ట శక్తి అనేటువంటిది దేవుని యొద్ద నుండి త్రోసివేయబడినటువంటి దేవుని యొక్క
ఒకప్పుడు దేవుని దూతలు, ఇప్పుడు త్రోసివేయబడినటువంటి సాతాను యొక్క దూతలు. రెండవది, చాలామంది ఏమనుకుంటారంటే దుష్టశక్తి అంటే ఈ భూమి మీద చనిపోయిన వారే దయ్యాలుగా తిరుగుతున్నారు, చనిపోయిన వారే భూతాలుగా తిరుగుతున్నారు, చనిపోయిన వారే మహాశక్తులుగా తయారైపోయారు అనేటువంటి ఆలోచన మానవ లక్షణాల్లో, మానవుల్లో రక్తంలో ఇమిడిపోయింది. దాన్ని విడదీయటం చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా సంఘాల్లో వాక్యం వింటున్న వారు కూడా ఈరోజు ఇదే మాట అంటున్నారు. ఎవరికైనా దెయ్యం పట్టుకుంది అంటే, ఎవరి మీద దుష్టశక్తి ప్రభావం చూపించిందంటే వీళ్ళు ఏమంటారంటే, వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ గుండగా వీడిని అడిగేది ఏంటంటే, అసలు నీ పేరు ఏంటని అడిగితే వీడికి ఆ పేరు ఎందుకో నాకు అర్థం కాదు. నీ పేరేంటి చెప్పు, నీ ఊరు చెప్పు, నీ ఊరు చెప్పు, నువ్వు ఎందుకు చచ్చిపో చెప్పు, నువ్వు ఎక్కడ ఎందుకు వచ్చావంటే నా బాధ. నేను చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యగారు దయ్యం పట్టుకుంది రండి అని. నేను వెళ్ళేసరికి వీళ్ళ అడ్రస్లు ఊర్లో అన్నీ తెలిసేసుకుంటారు. తెలుసుకుని మీరు కూడా అడగండి అయ్యారు ఏ ఊరండి, నేను అడగనంటాను. అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఒక ప్రభావం ఏంటంటే, మనుషుల యొక్క రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక ఆలోచన ఏంటంటే చనిపోయిన వారే దయ్యాలుగా తిరుగుతున్నారు అని. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని యొక్క వాక్యంలో ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, చనిపోయిన వాడు ఎవడు కూడా ఈ భూమి మీద ఉండే అవకాశము లేదు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనం 5-6 వచనాలు చూస్తే అంటున్నాడు, బ్రతికిండి వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు, వారు పేరు మరబడి ఉంది, వారికి ఏ లాభము కలుగదు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఇప్పటికే కదా, ఎప్పటికీ కూడా సూర్యుని కిందకి ఇంకా వాళ్ళు రా. రెండవ రాకల్లో కూడా దేవుడు మధ్యాకాశంలోనికి మాత్రమే వాళ్ళు తీసుకొస్తాడు, చనిపోయిన వారిని తీసుకొస్తాడు. అప్పుడు మనం బ్రతికుంటే అక్కడికి వెళ్తాం. ఇది మధ్యాకాశంలో జరిగేటువంటి విందులోనికి. అప్పుడు కూడా వారు భూమి మీదకి వచ్చే అవకాశము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ భూమి మీదకి ఈ వాక్యంలో చెబుతున్న మాట ఏంటంటే, వారికి ప్రేమించరు, పగపెట్టుకోరు, అసూయపడరు అని రాస్తున్నాడు. అంటే నిన్ను ప్రేమించరు. మా అమ్మ నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చింది, నేను అప్పుడు అలా తిట్టాను, అప్పుడు ఇప్పుడు ఆ మనిషి నన్ను చచ్చిపోయి నన్ను పీడిస్తుంది అనేటువంటిది తప్పు. ఈ భూమి మీద చనిపోయినటువంటి నరుడు ఈ భూమి మీద ఉండడు. వాని యొక్క ఆత్మ చనిపోయిన వెంటనే మరుక్షణమే దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపోవాలి. అది ఎక్కడుందో అది దేవునికి ఎరుక. ఈ మహాకాశాలు దాటుకుని అది వెళ్ళవలసి ఉంది. మనం అనుకుంటున్నాం ఏమిటంటే చనిపోయిన వాళ్ళే దెయ్యాలుగా తిరుగుతున్నారని. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇంకా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ చాలా ఇళ్లలో, అంటే ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాను, చాలామంది గృహాల్లో చాలా సీక్రెట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళు చెప్పకుండా వదిలేసిన సీక్రెట్లు చాలా ఉంటాయి. వాళ్ళు దాచిపెట్టిన డబ్బులో, వాళ్ళు దాచిపెట్టినటువంటి ఆస్తులో చెప్పకుండా చచ్చిపోతారు. ఒకవేళ చచ్చిపోయినాడు ఎవడైనా సరే, ఒకవేళ అలాగొచ్చి నీ మీద వాళ్తే ఆ సీక్రెట్లు చెప్పానంటే చెప్తాడేమో చూద్దాం. ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది మండపేట దగ్గర నుంచి. ఆ ఫోన్లో చెబుతున్న ఆ అవతల వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఏమనంటే, అయ్యారు పలానా వ్యక్తి మీ ఊర్లో ఉన్నదా అని అడిగాడు. నేను అన్నాను, లేపడం ఏంటి, ఆ వ్యక్తి మా ఊర్లో ఉంది అన్నాను. ఆయన అన్నాడు, అయ్యి బాబు ఇంకేంటండి అయ్యారు, ఆవిడ పొందా అండి అన్నాడు. లేదు నాన్న 2 నెలలు అయితే చచ్చిపోయాను. అయ్యో ఇంకేంటంటే, ఆవిడే మా ఆవిడని వేపించుకు తినేస్తుంది అన్నాడు. అది వేపించుకు తినేస్తుందంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నాడు అనమాట, మీ ఊరు దయ్యం రెస్పాన్సిబిలిటీ నీది అని. అంటే ఇప్పుడు మా ఊరు దయ్యం కాబట్టి నేనే వదిలికొట్టాలి వెళ్ళి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దయ్యం చాలా స్టోరీ చెప్పిందట. ఆ స్టోరీలో చాలా విషయాలు చెప్పాడు. ఆ దుష్టశక్తి 2 పేర్లు చెప్పి ఒక చక్కని స్టోరీ వెళ్ళింది. ఆ స్టోరీలో ఈ వ్యక్తి పేరు, ఇంకో వ్యక్తి పేరు చెప్పింది. మేమిద్దరు లవర్సు, మీ ఇద్దరు ప్రేమించుకున్నాం, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మమ్మల్ని పెద్దలు ఒప్పుకోలేదు, మేము వెళ్ళి నూతులో దూకేశాను, ఆడు బతికే ఉన్నాడు, నేను చచ్చిపోయాను, నేను అందుకని మా ఊరు వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాను, ఇష్టపడి వచ్చేసానని ఏదో స్టోరీ చెప్పిందట. నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళేసరికి విషయం ఏంటంటే, నేను వస్తున్నాను అని చెప్పగానే ఆ దయ్యం ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బాగా ప్రార్థన చేసాము అనుకుని వచ్చేసిన తర్వాత మరలా నాకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత చెప్పాను అనమాట. ఈ చెప్పినంత తప్పు, దాన్ని నమ్మొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దాన్ని ఎదిరించండి, ప్రార్థన చేయండి, పోతుంది అని చెప్పేసి వచ్చాను. వచ్చేసిన తర్వాత మరలి పడింది అది దెయ్యం.
వచ్చిన పడిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడట, ఇందాక మీ ఊరు నుంచి పాస్టర్ గారు వచ్చారు, నీకు తెలిసా అన్నాడు. తెలుసు, ఆయన వస్తున్నాడే, నేను వెళ్ళిపోయినానంట. నీ గురించి అంతా చెప్పాడంటే అందానంట, అదయ్యం అందంట, ఆయన చెప్పింది అంత తప్పు, నేను కూడా చెప్పింది తప్పు, నేను ఇంకో స్టోరీ చెప్తానని మళ్ళీ వేరే స్టోరీ చెప్పిందట. ప్రియమైన దేవుని బిడ్డలు, నేను చెప్పే విషయం ఏంటంటే, మనుషుని యొక్క ఆత్మలు ఈ భూమి మీద ఉండరు. ఈ మనుషుని యొక్క రూపంలో తిరిగేటువంటి ప్రతిదీ కూడా పడవేయబడిన తోసివేయబడినటువంటి లేకపోతే గర్విష్ఠులైనటువంటి దూతలు లేకపోతే సాతాను యొక్క శక్తులు, వాళ్ళే మనుషుల యొక్క రూపంలో తిరుగుతూ మనుషుల యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మనుషుల వలె, చనిపోయిన వ్యక్తి వలె మన మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారో, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. దాన్ని చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి వీల్లేదు, కానీ నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. నేను దాన్ని చూసి అది నిజమా కాదని రూఢిపరుచుకున్న తర్వాత ఈ మాట చెప్తున్నాను, ఏ మనుష్యుడు కూడా చనిపోయిన ఆత్మ ఇక్కడ ఉండదు. ఒకవేళ అలాగూ అంటున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడు దెయ్యపు శక్తి. ఒకవేళ మీ దయ్యాలు మీ కుటుంబాల్లో కానీ మీ తెలిసిన వారిలో కానీ ఎవరినైనా దయ్యం పట్టుకున్నప్పుడు వాడి పేర్లు ఊర్లో అడగండి, వాడు చాలా స్టోరీ చెప్తాడు. ఆఖరు నీ పేరైనా చెప్పొచ్చు, వాడు నేను పలానాని. కాబట్టి వాడిని డోంట్ ఆస్క్ హిమ్, వాడిని ఏ పేర్లు అడగండి, ఒకటే వాక్యం చెబుతుంది, వాడిని గద్దించు అని వాక్యం చెబుతుంది. సాతానుని గద్దించినప్పుడు వాడిని యుద్ధం నుండి పారిపోతాడు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టుకుంది, మా అబ్బాయికి దయ్యం పట్టుకుంది, మా పిల్లాడిని దయ్యం పట్టుకుంది, నా భార్య దయ్యం పట్టుకుందని. వాళ్ళు నాకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాను, అయ్యా నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను అనగానే, నేను వస్తాను అనే మాట దయ్యపు చెవులో పడగానే ఆ దయ్యం వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది చాలా సందర్భాలు జరిగినటువంటి సత్యం. అనేక పర్యాయాలు అనేక మంది ఎవడు చేతిలో కూడా ఓడిపోయిన దయ్యం, లేకపోతే ఎవడు ప్రార్థన చేసినా, ఎన్ని మంత్రాలు ఉపయోగించినా పోని దయ్యాలు దేవుని శక్తి చేత ప్రార్థన ఉచ్చరించగా ప్రార్థన చేయగా అనేక దయ్యాలు పోయినటువంటి సందర్భాలు, సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, జ్ఞాపకం చేసుకుందాం, ఆ దయ్యాలు మనుషుల యొక్క ఆత్మలు కాదు. వాడు పడద్రోయబడిన దూతలు మనలను మోసం చేయడానికి, మనుషుని మోసం చేసి మనుషుని పాడు చేసి మనలను దేవుని చిత్తం నుంచి దూరం చేయడానికి, దైవ చిత్తానికి మనలను దూరం చేసి మనలను పాడు చేయడానికి వాడు చేసేటువంటి పన్నాగాల్లో, కుయుక్తులు అది ఒకటి. వాడు ఏం చేస్తాడు? వాడు సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, సాతానుడు ఎప్పుడు కూడా వాక్యులు అంటున్నాడు, దొంగ దోసుకోవడానికి వస్తాడు, నరహత్య చేయడానికి వస్తాడని యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో రాస్తా ఉన్నాయి. వాడు దోసుకోవడానికి వస్తాడు, మన ఆత్మీయ స్థితిని పాడు చేయడానికి వస్తాడు, మన యొక్క మంచితనాన్ని దోచుకోవడానికి పాడు చేయడానికి వస్తాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి వస్తాడు, మన మెంటల్ పవర్ని పాడు చేయడానికి వస్తాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే దయ్యాలు ఏం చేస్తాయి? బైబిల్ ప్రకారంగా చెప్తాను, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను. దెయ్యం పట్టుకున్నవాడు వ్యభిచారం చేస్తాడు, దెయ్యం పట్టుకున్నవాడు వాక్యానికి విరుద్ధంగా తిరుగుతాడు, దెయ్యం పట్టుకున్నవాడు అనారోగ్యానికి పాలవుతాడు, దెయ్యం పట్టుకున్నవాడు మెంటల్గా సిక్ అవుతాడు. సమాజానికి ఉపయోగం లేని స్థితి అంతా కూడా దెయ్యపు శక్తుల యొక్క ప్రభావం, నెగిటివ్ పవర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. నెగిటివ్ పవర్స్ వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు వాడు ప్రతికూలంగా మారుతున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదంటే వాడి మీద దైవశక్తి యొక్క ప్రభావం కంటే దుష్టశక్తి యొక్క ప్రభావం ఎక్కువ. వీడు త్రాగుబోతుగా మారుతున్నాడంటే వాడి మీద దైవశక్తి ప్రభావం కంటే దుష్టశక్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. వీడు వ్యభిచారిగా మారుతున్నాడంటే దైవశక్తి యొక్క ప్రభావం కంటే దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే అది సమాజానికి ఉపయోగం లేని స్థితి. సమాజంలో వాడిని చెడువానిగా సృష్టించాలని, సమాజంలో వాడిని పాడైపోయిన వాడిగా చూపించాలని, విలువలు లేని వాడిగా చూపించాలని, సమాజంలో గౌరవ ప్రతిష్టతలు లేని వాడిగా చేయాలని దుష్టశక్తి యొక్క ప్రయోగం. ఒకవేళ నీ మీద ఇలాంటి దుష్టశక్తి యొక్క ప్రభావం నీలో ఉంటే, ఇలాంటి దుష్టశక్తి యొక్క ప్రభావం నీలో ఉంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యులు అన్నాడు యాకోబు రాసిన పత్రికలో, నువ్వు దేవునికి లోబడు, అపవాదిని ఎదురించు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు చేయాల్సింది ఒకటే పని, నువ్వు దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, వాడి దగ్గర నుంచి పారిపోతాడు. అంటే ఇక్కడ చూడండి, 2 శక్తులు కనబడుతున్నాయి. దైవశక్తి కనబడుతుంది, దుష్టశక్తి కనబడుతుంది. దుష్టశక్తి మన దగ్గర నుంచి పారిపోవాలంటే దైవశక్తికి మనం లోబడాలి, దేవునికి విధేయం అవ్వాలి. మనము దేవునికి దగ్గర అయితే ఆటోమేటిక్గా సాతానికి దూరం అవుతాం. ఇంకా మనం చూస్తే ఈ వాక్యంలో ఒక మాట ఉంటుంది, యాకోబు రాస్తాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్మడం కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయట. అంటే దెయ్యాలు కూడా తెలుసు దేర్ ఇస్ ఎ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ఉంది అని. ఈరోజు నువ్వు కూడా అది నమ్మాలి.
ఈరోజు నేను అంటున్నాను, బైబిల్లో రాయబడినటువంటి దేవుడు అనుకూల శక్తి కలిగినటువంటి వాడు. మనల్ని సమాజంలో గౌరవం కలిగిన వాడిగా, సమాజంలో ఆరోగ్యవంతులుగా, ఈ లోకంలో ప్రభు మనలను ధనవంతులుగా, ఈ లోకంలో మనలను విలువలు కలిగిన వ్యక్తిగా ప్రభు చూడాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ మీద దుష్టశక్తి ప్రభావం ఉందేమో, ఒకవేళ నీ కుటుంబంలో దుష్టశక్తి ప్రభావం ఉందేమో, వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దేవునికి లోబడు, ప్రభువుని ఆరాధన చేయి, దేవునికి లోబడు, సాతాన్ని ఎదిరించు. వాడిని నువ్వు వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, వాడి దగ్గర విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాడి మాట వినాల్సిన అవసరం లేదు. వాడి మాట వినే అవమ్మ మనకి ఎంత ముప్పు తెచ్చిపెట్టింది. వాడిని మాట్లాడినవద్దు, డోంట్ లెట్ హిమ్ స్పీక్. వాడిని మాట్లాడినవద్దు, వాడిని ఎదిరించండి, సాతానా పో అని చెప్పండి, వాడిని ఎదురించి పారిపోతాడు. ఒకవేళ వాడిని మాట్లాడనిచ్చావా, నిన్ను పడవేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు. ఒకవేళ వాడికి సమయం ఇచ్చావా, ఆ నెగిటివ్ పవర్కి, దుష్టశక్తికి నువ్వు సమయాన్ని ఇచ్చావా, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, నీ మానసిక స్థితిని పాడు చేస్తాడు, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తాడు, సమాజంలో గౌరవం లేని వానికి, విలువలు లేని వానిగా నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్తగా మనము కొన్ని విషయాలు మన హృదయాల్లో దాచుకుందాం, దేవునికి మన హృదయాలు ఇద్దాం. దేవునికి మన మనసునిచ్చి దేవునికి లోబడితే ఖచ్చితంగా సాతాను మన యుద్ధ నుండి పారిపోతాడు. మనం విశ్వాసంగా ఉండగలుగుతాం, విడుదల పొందిన వారిగా ఉండగలుగుతాం, దేవుని కృపకు పాత్రలు అవ్వగలుగుతాం. దేవుడు అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రియమైన దేవా, ఈరోజు వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి అయ్యా. వినిన ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ వాక్యమును నాటింపచేయండి. పరమ తండ్రి, ఇదిగో నాయన, దుష్ట శక్తుల ప్రభావం వలన ఎవరు కుటుంబాలైతే పాడైపోతున్నాయో, దుష్ట శక్తుల ప్రభావం వలన ఎవరు బిడ్డలైతే పాడైపోతున్నారో, ఎవరి నాయన ఇగోతని కుటుంబాల్లో కన్నీరు కలుగుతుందో, ఈరోజు నజరేయుడైన యేసు నామమున వారి కుటుంబాలకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి దుష్ట శక్తుల ప్రభావాలను యేసు నామమున విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవా, వాక్యాన్ని వింటూ వారి హృదయాలు నీకు అప్పగిస్తున్న బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. వారి మీద ఉన్న దుష్ట శక్తుల ప్రభావాలను దూరపరచండి, వారి కన్నీటిని తుడవండి అయ్యా. నాయన, ఈ దుష్ట శక్తుల ప్రభావాలను మమ్మల్ని విడిపించడానికే కదా కలువరి శిలువలో రక్తం గార్చారు, మా కొరకు మరణించారు, మా కొరకు సమాధి చేయబడ్డారు, మా కొరకు తిరిగి లేచారు. నాయన తండ్రి, మా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభులు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, నాయన రక్తములో ప్రతి బిడ్డకు విడుదలైపడ్డాయి. నిన్ను అంగీకరించి నిన్ను నాయన నీ దగ్గర విడుదల పొందుకునడానికి కృప చూపించండి. మీరే మహిమ పొందమని నాయన తండ్రి, వాక్యమైన ప్రతి కుటుంబము స్వతంత్రులుగా ఉన్నట్లు కృప చూపించి మీరే మహిమ పొందమని నాయన తండ్రి, వాక్యానికి నాయన వినున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, సహకరించండి. నాని కార్యక్రమాన్ని సహకరిస్తున్న బిడ్డలను మీరు దీవించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునికి ఆశీర్వాదము మన ఎల్లరికూ తోడై ఉండి నడిపించి ఆదరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.